సర్ప్రైజ్ ఇచ్చారంట. చెల్లిగా తెచ్చాడంట. ఏం తెచ్చావు చెల్లికి? బాగున్నా? కిస్సి చెల్లికి, కిస్సి చెల్లికి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, నా పేరు హారిక. నా ఛానల్లో వ్లాగ్స్తో పాటు ఫ్యాషన్ హాల్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. నా వ్లాగ్స్లో పిల్లలకి హెల్దీ స్నాక్స్ కానీ, మంచి రెసిపీస్, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ కూడా మంచిగా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళడానికైతే మేము ఇక్కడ రెడీ అవుతున్నాము. ఇక్కడ బాబుకి నేను కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఏంటంటే స్లాప్ ఫామ్ నుంచి రాగి బిస్కెట్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఇవి. రిఫైండ్ షుగర్ ఏం కాదండి, జాగిరీ యూస్ చేశారు. అండ్ మైదా ప్లేస్లో రాగి పౌడర్, కొంచెం వీట్ ఫ్లోర్ కూడా యూస్ చేసినట్టున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటితో పాటు కొంచెం ఈ బింగో, లేస్ ఇవన్నీ కాకుండా కొన్ని పఫ్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా మేడ్ విత్ మిలెట్సే, ఫాక్స్టైల్ మిలెట్స్తో చేసినవే. నేనైతే ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. స్విగ్గీలో ఇన్స్టామార్ట్ ఉంటుంది కదా, అందులో. సో ఇవైతే చాలా బాగున్నాయి. పిల్లలకి చాలా సేఫ్ కూడా, ఎందుకంటే ఇవి మైదాతో కానీ షుగర్తో కానీ ఏది యూస్ చేయకుండా చేశారు కాబట్టి చాలా హెల్దీ ఆప్షన్ ఇవి బయటతో పోలిస్తే. మనం మరీ స్ట్రిక్ట్గా వాళ్ళని పెట్టేయకూడదు, అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఆ ఇచ్చే వాటిలో కూడా హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఎక్కువ షుగర్స్, మైదా ఇవన్నీ వీటి వల్లే పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, షుగర్స్ వస్తున్నాయి. ఎంత వీలైతే అంత మైదా, షుగర్ని చాలా కంట్రోల్లో పెట్టాలి పిల్లల డైట్లో. హెల్తీ స్నాక్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాము. సో బయట జంక్ ఫుడ్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేసేయడానికి అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి బయటకు వచ్చాము. క్లైమేట్ చాలా బాగుంది అని చెప్పి వెళ్ళేదారిలో పుష్కర్ ఘాట్ దగ్గర ఆగాము కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి. వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుంది, కూల్గా. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో మనం టైం స్పెండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు పిల్లలు, వర్క్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనకి చాలా స్ట్రెస్గా ఉంటాయి. సో టైం దొరికినప్పుడల్లా మన పార్ట్నర్తో క్వాలిటీ టైం స్పెండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా చెప్పాలి అనుకున్నా ఆ టైంలో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం కూడా ఫ్రీగా ఉంటాము. అండ్ మన ఫ్యామిలీని కూడా మనం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాము. మేమైతే మ్యాక్సిమం ఇలానే ఉంటామండి. అంటే మాకు గొడవలు అవుతాయి, కానీ వెంటనే మేము రిసాల్వ్ చేసుకుంటూ ఉంటాము. నాకు తెలిసిన దాంట్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత అయితే జగన్ జ్యూస్ పాయింట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. దీంతో పాటు ఫ్రూట్ బౌల్ ఉంటుంది, దాంట్లో ఒక 2 scoops ఆఫ్ ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు. అది కూడా చాలా బాగుంటుంది. జ్యూసెస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తాగుతూ ఉంటాము. నేను, మా హస్బెండ్, తమ్ముడు అందరం కలిపి వెళ్ళాము ఆ రోజు.
ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొన్ని మన ఫేవరెట్స్ కొన్ని తీసుకువెళ్ళడం ఆచారం కదా. ఇంకా వాటి కోసం అయితే మేము డాడీని తీసుకొని వెళ్తున్నాము. యాక్చువల్లీ నాకు ఆ షాప్ తెలీదు, ఎప్పుడు మా ఫాదరే తెస్తూ ఉంటారు. ఇక్కడ నెయ్యి అయితే చాలా బాగుంటుందండి ఆ షాప్లో. ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే డాడీని కూడా తీసుకెళ్ళి వెళ్ళామన్నమాట షాప్కి. ఇక్కడ ఏంటంటే మనకి కావాల్సింది ప్రతిదీ దొరికేస్తుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఆయిల్ అమ్ముతూ ఉంటారు కదా, గాను నూనె, పప్పుల నూనె ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. సో ఆ షాప్ ఇది. కానీ అన్నీ ఉంటాయి ఇందులో, మిల్లెట్స్ దగ్గర నుంచి మనం డైలీ ఇంట్లో యూస్ చేసుకున్న ప్రతిదీ ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకు అన్నీ దొరికేస్తాయి, పచ్చళ్ళకి సంబంధించినవి కూడా. సో ఈ షాప్లో అయితే చాలా బాగుంటుంది నెయ్యి. చూసారా, పూస పూస నెయ్యి అంటారు కదా, సో సేమ్ అలానే ఉంటుంది. స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అది తీసుకున్నాక మేమైతే మార్కెట్లో కొంచెం షాపింగ్ ఉంది నేను తీసుకోవాల్సినవి, ఇంకా వాటి కోసం అయితే వెళ్తున్నాము. ఈ మార్కెట్ మాత్రం ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. మేము యాక్చువల్లీ రోజ్ మిల్క్ కూడా తాగుదాం అనుకున్నాము, కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా అయితే వద్దులే, ఇంకా బాగా లేట్ అయిపోద్ది అని చెప్పేసి వచ్చేసాము. ఆ టైంకి వర్షం కూడా పడిపోతూ ఉంది. ఇంకా నేను తీసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పాను కదా, అవి తీసుకొని ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. డాడీ ఫ్రీక్వెంట్గా తెస్తూ ఉంటారు, కాలేజ్ టైంలో కానీ మా చిన్నప్పుడు కానీ. ఇంకా అలా బాగా అలవాటు అనమాట. హన్షుకు కూడా చాలా ఇష్టం, ఇంకా వాడి కోసం అయితే తీసుకుంటాను. ఇక్కడ స్వీట్ కార్న్ చాలా స్వీట్గా ఉంటాయి, అందుకే ఇక్కడి నుంచి తీసుకొని వస్తానన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా స్క్విడ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది కదా, సీజన్ 3. ఇంకా ఫ్యామిలీ అందరూ డిన్నర్ చేస్తూ ఆ సిరీస్ అయితే చూస్తున్నాము. ఇదే లాస్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా రేపటి నుంచి మా ఇంటికి అయితే నేను వచ్చేస్తున్నాను. ఇంకా అప్పటి నుంచి అక్కడి నుంచి వస్తాయి వ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.